తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, స్పిరిచువల్ విజనరీ లీడర్, అలాగే ఎన్నెన్నో భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు, ఎన్నెన్నో మంచి మంచి విషయాలు మరి ప్రవచనాల రూపంలో, మాటల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగానే కాదు, దేశ విదేశాల్లో కూడా, పరోక్షంగా ఆన్లైన్లో కూడా ప్రభుజీ వారి ప్రవచనాల రూపంలో ఎన్నెన్నో మంచి మంచి విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుజీ మనతో పాటు ఉన్నారు. వారెవరో కాదండి, గౌరంగా దర్శన్ దాస్ ప్రభుజీ. వారితో మాట్లాడి మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా కాలం అయిపోయింది. ప్రభుజీ, చూస్తున్నదంతా కూడా భౌతికం. అంటే మన కళ్ళ ముందర భౌతిక ప్రపంచం ఒక్కటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది శాశ్వతమైనది కాదు. దీన్ని వదిలిపెట్టి మనం ఏదైతే గొప్పదైన ప్రపంచం ఉందో, ఆధ్యాత్మిక ప్రపంచం, ఆ ప్రపంచంలో అడుగు పెడితేనే అసలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఈ జీవితం ఏంటి, జీవితం యొక్క పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. మరి ఈ మార్గంలో ఉండి మన పర్పస్ ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, అక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది, ఇలాంటి సందేహాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటి గురించి వివరణ ఇవ్వండి. మనకి భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు రెండు ఉన్నాయండి. భౌతిక జగత్తు అంటే మెటీరియల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తు స్పిరిచువల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్ అంటే ఇక్కడంతా తాత్కాలికం, అక్కడ అంతా శాశ్వతం. ఇక్కడ చావు పుట్టుకలు ఉంటాయి, అక్కడ చావు పుట్టుకలు ఉండవు. ఇక్కడ జనన మరణాలు, తర్వాత వ్యాధులు, ముసలితనం, అవన్నీ ఉంటాయి, అక్కడ అవి ఉండవు. బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధులకి అతీతం ఆ భౌతిక జగత్, ఆధ్యాత్మిక జగత్తు. సరే, ఈ భౌతిక జగత్తు ఎలా ఉద్భవించింది? కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్తాడు, భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టద. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు, ఇవన్నీ 5 భౌతిక పదార్థాలు. బుద్ధి, అహంకారము, మనస్సు, ఇవన్నీ కూడా భౌతిక పదార్థాలే, కానీ ఇవి సూక్ష్మమైన పదార్థాలు. అవి స్థూలం, ఇవి సూక్ష్మం. మన స్థూల శరీరం భూమి, జలము, నీరు, అగ్ని, వాయువుతో చేయబడింది, పంచభూతాలు. కరెక్ట్. అలాగే మన సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, అహంకారం, MBA, దీంతో చేయబడింది. ఈ 8 పదార్థాలు ఉన్నాయి చూడండి. భిన్న ప్రకృతి అష్టద. ఇదంతా భగవంతుడి యొక్క, శ్రీకృష్ణుడి యొక్క భౌతిక ప్రకృతి, మెటీరియల్ ఎనర్జీ. ఆ మెటీరియల్ ఎనర్జీతో, భౌతిక ప్రకృతితో ఈ భౌతిక ప్రపంచం ఏర్పడుతుంది. ఈ పంచమహాపాతకాలు ఉన్నాయి చూడండి, అవి మన శరీరంలోనే కాదు, మన చుట్టూ ఉంటాయి. అసలు ఏంటి ప్రభుజీ పంచమహాపాతకాలు అంటే? దాని పంచమహాభూతాలు, భూతాలు, పాతకాలు వేరు, పాతకాలు వేరు అంటే పాపాలు. పంచమహాభూతాలు అంటే భూమి, జలము, నీరు, అగ్ని, పంచభూతాలు అంటే 5 మెటీరియల్ ఎలిమెంట్స్. అంటే మన శరీరం దాంతోనే చేయబడింది. మన శరీరంలో మాంసం ఉంది, అదంతా ఏమిటి? భూమి యొక్క ఎలిమెంట్ అనమాట. రక్తం ఉంది, వాటర్ ఎలిమెంట్. కొంచెం వాయువులు కూడా ఉన్నాయి, 10 రకాల వాయువులు ఉన్నాయి, ప్రాణాపాన వాయువులు ఉన్నాయి, అదంతా ఎయిర్ ఎలిమెంట్. అలా ఈ 5 మెటీరియల్ ఎలిమెంట్స్తో ఈ ప్రపంచం అంతా చేయబడింది. కానీ దీనికి భిన్నంగా, దీనికి అతీతంగా ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. ఇక్కడ ఈ పంచభూతాలతో చేసినటువంటి ఏదైనా కూడా, ఏ పదార్థమైనా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి యొక్క శరీరమైనా కూడా దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. దానికి ఒక పుట్టుక ఉంటుంది, దానికి ఒక చావు ఉంటుంది, దానికి ఒక ప్రారంభం ఉంటుంది, దానికి ఒక అంతం ఉంటుంది. అలా ప్రారంభం, అంతం లేనటువంటి, చావు పుట్టుకలు లేనటువంటి ఈ ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం, వైకుంఠలోకం అని కూడా అనొచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే, శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. ఏమన్నాడంటే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు. న తద్భాసయతే సూర్యం. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం అంతా చీకటితో ఉంటుంది. ఈ చీకటి నిండినటువంటి, ఈ అజ్ఞానం నిండినటువంటి ఈ ప్రపంచంలో కాస్త వెలుతురు కావాలంటే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, అగ్ని కావాలి, లేదంటే అంత అంధకారమైన ఇక్కడ. కానీ అక్కడ అలా కాదండి. నతద్ భాషయతే సూర్యం. అక్కడ సూర్యుడు భాషించవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్లానెట్స్ అనమాట. ఆధ్యాత్మిక లోకాలు అవి
స్వయం ప్రకాశితాలు. నతద్ భాషయితే సూర్యో, అక్కడ సూర్యుడు అవసరం లేదు. నా శశాంకో, చంద్రుడు అవసరం లేదు. నా పావక, అగ్ని అవసరం లేదు. అంటే అగ్ని వల్ల మాత్రమే అక్కడ వెలుతురు రాదండి, సూర్యచంద్రుల వల్ల మాత్రమే వెలుతురు కాదు. వాడు సెల్ఫ్ ఎఫల్జెంట్ అనమాట. నద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవరైతే ఆ ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తారో, ఎవరైతే ఆ వైకుంఠంలోకి కానీ, గోలోకంలోకి కానీ, అయోధ్యలోకంలోకి కానీ వెళ్తారో, వాళ్ళు మళ్ళీ ఈ జనన మరణాలు నిండినటువంటి భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉంటే అంటే జన్మ మృత్యు జరాజాది తపం. కానీ భక్తి మార్గాన్ని ఆచరించి భగవంతుడు భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో, ఇటువంటి ఎన్నెన్నో శాస్త్రాల్లో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ పాఠాలని, ఆ సందేశాలని, ఆయన బోధనల్ని మనం స్వీకరించి ఆచరించి భగవద్ధామానికి చేరుకుంటే అక్కడ మళ్ళీ ఇంకా చావు పుట్టుకలేదు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడున్న మనం ఏం ఆచరిస్తే అక్కడికి వెళ్తాం? భక్తి మార్గాన్ని ఆచరించాలి. భక్తి మార్గం అంటే ఏమిటి? నవవిధ భక్తులు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం చేయాలి. వెనకాల ఉంది భాగవత మహాపురాణం ఉంది, 12 స్కందాల మహాపురాణం అన్నమాట. ఆ భాగవతంలో చెప్పినటువంటి భగవంతుడి లీలల్ని మనం శ్రవణం చేయాలి. అలాగే భగవద్గీత శ్రవణం చేయాలి. తర్వాత కీర్తనం, భగవంతుడి యొక్క నామాల్ని కీర్తించాలి. ఆయన గుణగణాలని, ఆయన నామాల్ని చక్కగా కీర్తన చేస్తే ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది. శ్రవణం చేస్తే, ఆయన లీలని శ్రవణం చేస్తే ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది. ఆయన పట్ల ప్రేమ కలిగితే ఆయన ఎక్కడుంటాడో అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రేమతో ఆయన తలుచుకోవాలండి. ప్రేమతో ఆయన తలుచుకుంటే, ముఖ్యంగా శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో మనం ప్రేమతో ఆయన తలుచుకుంటే ఆయన దగ్గరికి చేరుకుంటాం. భగవద్గీతలో 8వ అధ్యాయంలో కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? 5వ శ్లోకం, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ అంటే చనిపోయే సమయంలో, మామేవ స్మరణ్ నన్ను మాత్రమే స్మరిస్తే, అంటే కృష్ణుని మాత్రమే స్మరిస్తే, ముక్త్వా కళేవరం ఆయన స్మరించుకుంటూ ఈ కళేవరాన్ని, ఈ యొక్క శరీరాన్ని విడిచిపెడితే, యః ప్రయాతి సమద్భావం అటువంటి వాళ్ళు నా యొక్క లోకానికి చేరుకుంటారు. యాతి నాస్తి అత్ర సంశయ, ఇందులో సంశయం లేదు, ఇందులో సందేహమే లేదు. అంటే మరణ సమయంలో ఆయన తలుచుకుంటే ఆయన చేరుకుంటాం. ఇంకెవరినైనా తలుచుకున్నారనుకోండి దాన్ని చేరుకుంటాం. అంటే బ్రతికున్నంత కాలం ఆయనని తలుచుకోకపోయినా, ఆయన ఆరాధన ఏమి చేయకపోయినా, మరణ సమయంలో తలుచుకున్నా కూడా ఇదే జరుగుతుందా ఖచ్చితంగా? మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను 8వ అధ్యాయం 5వ శ్లోకం చెప్పాను. మీ ప్రశ్న 7వ శ్లోకం మీద ఉంది. ఓకే, కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు ఒక సెమిస్టర్ మొత్తం, లేదంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం ఒక స్టూడెంట్ ఏం పనులు కాబట్టి ఆ పనులు చేసి, ఎప్పుడు ఫోన్లో రీల్ చూసుకుని, సినిమాలకు వెళ్ళి ఆ పని ఈ పని చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతాడా? అలాగే మనం జీవితం అంతా ఆ పని ఈ పని చేసుకుంటూ భౌతిక విషయాల్లో, ఐహిక విషయాల్లో పూర్తిగా ఆసక్తి చూపిస్తే మరణ సమయంలో భగవంతుడాలు తెలుసుకుంటామండి. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే 7వ శ్లోకంలో, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధేర్ మామే వైశ్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రతినిత్యం నన్ను తలుచుకో. నన్ను తెలుసుకుంటున్నాం కదా అని చెప్పి మీ యొక్క విద్యుత్ ధర్మాలని విస్మరించకండి. ఇప్పుడు మీరు టీవీ ఒక ఐ డ్రీమ్ యాంకర్, ఇలా చాలామంది భక్తుల్ని, పండితుల్ని, వాళ్ళందరినీ కలిసి వారిని ప్రశ్నలు అడిగి వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ ప్రజలందరికీ అందించడం మీ యొక్క ఉద్యోగ ధర్మం. ఆ ధర్మాన్ని మీరు విస్మరించకూడదు, నిర్వర్తించాలి. అందుకే కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర, ఎల్లప్పుడూ నన్ను స్మరించుకో. యుద్ధచ అన్నాడు, యుద్ధం కూడా చెయ్యి. అర్జునుడు ఏమంటాడు? సరే నేను స్మరించుకోమన్నావు కదా, నేను స్మరిస్తాను, యుద్ధం మానేస్తాను. యుద్ధం మానేసి అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని కృష్ణ 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 అంటాను అంటే కృష్ణుడు ఒప్పుకోలేదు దానికి. మామనుస్మర అన్నాడు, పక్కన యుద్ధచ అని కూడా అన్నాడు. మామనుస్మర యుద్ధచ, భగవంతుని స్మరించుకోవాలి, యుద్ధం కూడా చేయాలి. అంటే ఆయన యొక్క విద్యుక్త ధర్మం యుద్ధం, మీ ధర్మం యుద్ధం కాదు. మీ ధర్మం ఇది, మీ ఛానల్ వృత్తి. అలాగే నాకు ఒక ధర్మం ఉంది, అక్కడ కూర్చున్న ఆయనకు ఒక ధర్మం ఉంది, వీళ్ళ ధర్మం కెమెరా. అలాగే ఇంకా చాలామందికి చాలా ధర్మాలు ఉంటాయి.
అలాగే వారి యొక్క వృత్తి ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని, అటువంటి వారి యొక్క వ్యక్తిత్వ ధర్మాన్ని నిర్వహించుకుంటూనే మనం భగవంతుని స్మరించాలి. మామనుస్మర యుధ్యచ, తర్వాత మయ్యర్పిత మనోబుద్ధిర్, ఆయనకి మన యొక్క మనసుని, మన యొక్క బుద్ధిని అర్పించాలి. మయ్యర్పిత మనోబుద్ధిర్, అలా చేస్తే మామే వైశ్యసి అసంశయ, అసంశయంగా నిస్సందేహంగా ఆయన మనం చేరుకుంటాం. అంటే జీవితం అంతా ఆయన్ని స్మరించడం ప్రాక్టీస్ చేయాలి. చనిపోయే సమయంలో ఖచ్చితంగా ఆయన్ని స్మరించాలి. స్మరించగలుగుతాం, ఆయన చేరుకుంటాం. ఇక ఈ జనన మరణాలకి, వ్యాధులకి, రోగాలకి అతీతంగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తాం. అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఇది ఒక రూమ్ కాదండి, అదొక రూము, మంచి ఏసీ ఉంటుంది, మంచి లగ్జరీగా ఉంటుంది. ఇక్కడలా కాకుండా అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, అది కాదండి. ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానికి 3 ఇంతలు ఉంటుందండి. ఇది 1/4 అయితే అది 3/4. 3/4 కాదండి, మీరు అనాలి అనంతం అనాలి, అది అనంతం. అక్కడ అనంతకోటి లోకాలు ఉన్నాయి. ఎలా అయితే కింద అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయో అలాగే పైన అనంతకోటి వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఇక్కడ అనంతకోటి బ్రహ్మాండాలు భౌతిక లోకాలు, మనం అనేది ఒక చిన్న లోకం, ఒక విశ్వంలో ఉన్నాం. ఇటువంటి విశ్వాలు, ఇటువంటి యూనివర్సెస్, మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉన్నాయి. ఇదంతా భౌతిక ప్రపంచం, అనంతకోటి బ్రహ్మాండం. అనంతకోటి బ్రహ్మాండాలకి ఆయన నాయకుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. కానీ అనంతకోటి బ్రహ్మాండాలు భౌతిక జగత్తులో ఉన్నాయి, వాటికి మాత్రమే నాయకుడు కాదండి. అనంతకోటి వైకుంఠ లోకాలకి కూడా, అక్కడ ఉన్నటువంటి అనంతకోటి వైష్ణవులకి, భక్తులకి కూడా ఆయన నాయకుడు. ఇప్పుడు పైకి వెళ్తే అక్కడ ఎన్నెన్నో వైకుంఠ లోకాలు ఉన్నాయి. వైకుంఠ లోకంలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు, పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే విష్ణు పార్షదులు, సారూప్యముక్తి పొందినటువంటి ఈ చతుర్భుజ రూపాలు ధరించినటువంటి విష్ణుదూతులు ఎంతోమంది ఉంటారు. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం, సహస్ర అంటే 1000, వేల కొలది లక్ష్ములు చక్కగా సేవ చేస్తూ ఉంటారు ఆయనకి. అది వైకుంఠలోకం. అలాగే భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి కదా, రామ, కృష్ణ, నరసింహ, వామన, పరశురామ, తర్వాత మత్స్య, కూర్మ, వరాహ, ఇలా ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి కదా. ఈ రూపాలన్నీ కేవలం తాత్కాలికంగా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ప్రదర్శించినటువంటి రూపాలు కాదండి. ఈ రూపాలన్నీ శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి. శాశ్వతంగా కూర్మ రూపంలో భగవంతుడు ఆ కూర్మావతార లోకంలో ఉంటాడు. అంటే కూర్మావతారానికి ప్రత్యేకమైన ఒక లోకం ఉంది. అంటే సజీవంగా ఒక వ్యక్తి మన ముందర ఉంటే ఎలా అయితే తిరుగుతాడో అలా ఆయన రూపం అలా ఉంటుంది ఆ లోకంలో. ఆయన భక్తులు అనుకుంటారు, ఆయన ఫ్యాన్స్ అనుకుంటారు, ఆయన్ని ఆ రూపంలో కొలిచే భక్తులు అక్కడ ఉంటారు. అక్కడ ఉండే భక్తులు ఇక్కడ మోక్షం పొంది వెళ్ళిన వారా? ఇక్కడ మోక్షం పొంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నిత్య సిద్ధులు అంటారు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు భగవంతుడికి నిత్య పార్షదులు. అంటే వాళ్ళు పుట్టుకతోటే అలా, అసలు పుట్టుకేలేదు వాళ్ళకి. మరి ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు నిత్య సిద్ధులు? ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యకిరణాలకి పుట్టుక ఉందా? సూర్యకిరణాలు ముందా, సూర్యుడు ముందా? సూర్యకిరణాలకే ఉంది. సూర్యుడి నుంచి రోజు పుడతాయేమో కిరణాలు. సూర్యుడి నుంచి కిరణాలు పుడతాయన్నారు. ఓకే, కిరణాలు లేని సూర్యుడు ఉన్నాడా? ఆయనలోనే దాగి ఉన్నాయి. అంటే కిరణాలు అంటే సూర్యుడు ఎంత పెర్మనెంటో కిరణాలు కూడా అంతే పెర్మనెంట్ కదా. సూర్యుడు ఎంతకాలం ఉంటాడో కిరణాలు కూడా అంతేకాలం ఉంటాయి కదా. అంటే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినా కూడా సూర్యుడు ఉంటాడంటే కిరణాలు ఉంటాయి ఖచ్చితంగా. కిరణాలు ఉన్నాయంటే సూర్యుడు ఉన్నాడు ఖచ్చితంగా. రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్య కిరణాలు మీరు వేరు చేయలేరు. సూర్య కిరణాలు లేకపోతే సూర్యుడు అనలేరు, అవునా? సరే, ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీపం ఉంది, దీపం నుంచి వెలుతురు ఎప్పుడు పుడుతుందండి? వెలిగించిన వెంటనే కాసేపట్లో అంటే ప్రకాశవంతంగా, అంటే ఒక ఫ్లేమ్ ఎంత ఉందని నేను అనట్లేదు. వెలుతురు అనే కాన్సెప్ట్ వెంటనే దీపం ఉందంటే వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురుని దీపాన్ని నుంచి మీరు సపరేట్ చేయలేరు. వెలుతురు దీపం ఇప్పుడు కలిసే ఉంటాయి, అవునా? దీపం ఎంత పెర్మనెంటో వెలుతురు అంత పెర్మనెంట్. దీపం ఎంత టెంపరీ, వెలుతురు కూడా అంతే టెంపరీ. ఎప్పుడు కలిసే ఉంటాయి అన్నమాట. చంద్రుడు ఎంత పెర్మనెంటో చంద్రకాంతి కూడా ఎంత పెర్మనెంట్, వెన్నెల కూడా ఎంత పెర్మనెంట్. ఎలా అయితే వెన్నెలని చంద్రుడిని సపరేట్ చేయలేరో, సూర్యుడిని సూర్యకిరణాలని సపరేట్ చేయలేరో, దీపాన్ని వెలుతురిని, అగ్నిని, దానికి ఉన్నటువంటి వేడిని వెలుతురిని సపరేట్ చేయలేరు, అలాగే భగవంతుడిని భక్తుల్ని సపరేట్ చేయలేరు. ఆ భగవంతుడు ఎంత శాశ్వతమో ఆ భగవంతుణ్ణి ఆ ఆధ్యాత్మిక లోకాల్లో సేవించే భక్తులందరూ కూడా అంతే శాశ్వతం. అది భౌతిక లోకానికి వర్తించదంటారా ప్రభుజీ? ఇక్కడ టెంపరీ కదా. అంటే ఆత్మ పెర్మనెంట్,
ఆత్మ పెర్మనెంట్, ఆత్మ ప్రవేశించినటువంటి శరీరం టెంపరీ. ఇక్కడంతా టెంపరీ, అంతా తాత్కాలికమైంది, దుఃఖాలయం అశాశ్వతం. కానీ అక్కడ నిత్య పార్షదులు ఉంటారు కదా భక్తులు, వాళ్ళు భగవంతుని ఎప్పుడు ఆ రూపంలో సేవిస్తూనే ఉంటారు. రామచంద్రుడికి ఒక లోకం ఉంది అక్కడ, ఆ లోకం పేరు అయోధ్య. ఆ అయోధ్య లోకం చూడండి ఆధ్యాత్మిక జగత్తులో, దాని రెప్లికా ఇక్కడ అయోధ్య భూలోకంలో. కృష్ణుడికి ఒక లోకం ఉంది, అది గోలోక బృందావనం. ఆ గోలోక బృందావనం యొక్క రెప్లికా ఇక్కడ భౌమ బృందావనం. భౌమ బృందావనం అంటే ఈ భూలోకంలో ఉన్న బృందావనం చూడండి ఉత్తరప్రదేశ్లో. ఈ భూలోకంలో ఉన్న బృందావనం ఆ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న బృందావనానికి ఒక రెప్లికా అనమాట. రెప్లికా అని ఉంటారు తెలుగులో, దాని యొక్క ప్రతిరూపం అనాలో అలా, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ పైకున్న వైకుంఠ లోకాలు ఎన్నో ఉన్నాయి, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ. నరసింహరూపం అంటే మనకు అనిపిస్తుంది నరసింహస్వామి ఆ పిల్లర్లో నుంచి హిరణ్యకశిపుడి యొక్క భవనంలో ఉన్నటువంటి స్తంభం నుంచి అలా ఉద్భవించాడు, చంపాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, అలా అనిపిస్తుంది మనకి. కానీ నరసింహస్వామికి పర్మనెంట్గా శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో ఒక లోకం ఉంది. కానీ పర్పస్తో వాళ్ళు వచ్చారు, రాక్షస సంహారం కోసమా లేకపోతే ధర్మాన్ని స్థాపించడం కోసమా? ఆ పర్పస్ అయిపోగానే వాళ్ళు ఆ రూపాన్ని చాలిస్తారు అని చెప్పి, ఆ రూపాన్ని ఈ భౌతిక జగత్తులో ప్రకటించడానికి చాలిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారండి, మీరు ఒక అరగంట క్రితం వచ్చారు, ఇంటర్వ్యూ గంట సేపు మాట్లాడుకుంటాం మనం, మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే మీరు అక్కడికి మీ ఇంటి నుంచో మీ ఇంటర్వ్యూ స్టూడియో నుంచి ఇక్కడికి వచ్చారు, అయితే వెళ్తారనమాట. అంటే ఇంటర్వ్యూ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకైనా మీ యొక్క ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం ఇక్కడ మాత్రమే. ఇక్కడ మీరు ఒక విజిటర్గా వచ్చారు, కానీ మీరు ఇంట్లో ఉన్నారు, ఇంకా మీరు బోల్ పనులు ఉంటాయి అన్నమాట. అలాగే భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతంగా ఉంటాడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. అలా రావడాన్ని అవతరణ అంటారు. అలా వచ్చిన వాడిని అవతారం అంటారు. అవతారం అన్నటువంటి మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకి దిగి రావడాన్ని అవతరణ అంటారు. సో ఆయన అవతరించి వస్తాడు, భక్తులను సంరక్షిస్తాడు. అది అరగంట కావచ్చు, లేదంటే ఒక గంట కావచ్చు, 11,000 సంవత్సరాలు కావచ్చు, 13,000 సంవత్సరాలు కావచ్చు, 125 సంవత్సరాలు కావచ్చు. ఆయన వస్తాడు, భూమి మీద కొన్ని లీలలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు, 120 సంవత్సరాలు ఉన్నాడండి ఇక్కడ ద్వాపర యుగంలో, అంతే. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి 48 సంవత్సరాలు ఉన్నారు. అలాగే శ్రీరామచంద్రుడు వచ్చాడు, 11,000 సంవత్సరాలు ఉన్నాడు, కొంతమంది 13,000 సంవత్సరాలు అంటారు. అలా అన్ని సంవత్సరాలు ఆయన పరిపాలించాడు, వెళ్ళాడు. నరసింహస్వామి వచ్చాడు, మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి ఉంటాడు, సాయంత్రం దాకా సూర్యాస్తమయం దాకా హిరణ్యకశిపుడితో ఫైటింగ్ చేసి సంహరించేశాడు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, వెళ్ళిపోయాడు అనమాట, అంతే. కొన్ని గడియలు ఒక పూట మాత్రం ఉన్నాడు నరసింహస్వామి. అలాగే అంటే భక్తులకి ఎప్పుడైనా ఇంకేదైనా వస్తే, ఏమైనా కష్టాలు వస్తే మళ్ళీ వస్తాడు, కానీ ఆయన ఇప్పుడు పర్మనెంట్గా ఉంటాడు. అంటే ఎటువంటి కష్టాలు? ఇప్పుడు భక్తులకు కష్టాలు లేవంటారా? మంచి మాట. భక్తులకి కష్టాలు ఉన్నాయి, కానీ వారి మనసులో ఎంత భక్తి ఉంది. భగవంతుణ్ణి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి దించేంత భక్తి ఉందా కలియుగ భక్తుల్లో? క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఉన్నా కూడా మనం ఎప్పుడు తప్పించలేము. మహాత్ములు, మహాభక్తులు ఈ భౌతిక ప్రపంచంలో కలియుగంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చిన భక్తులు ఎంతో మంది ఉన్నారు కలియుగంలో కూడా. కాకపోతే వాళ్ళు అరుదు, అందుకే భగవంతుడు అవతరించడం కూడా అరుదు కలియుగంలో. కానీ వస్తాడు. ఒకసారి వచ్చాడండి 500 సంవత్సరాల క్రితం. అద్వైతాచార్యులు అనే మహా ఆచార్యులు, ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కుళ్ళుని, కల్మషాన్ని, నాస్తికత్వాన్ని చూసి శ్రీకృష్ణుని వేడుకుంటే, కృష్ణ వచ్చి కాపాడు, నువ్వు సతతం కీర్తయంతో మాం అని భగవద్గీతలో అందరికీ చెప్పావు, కానీ నిన్ను కీర్తించే వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు. పూర్తిగా వారి యొక్క కర్మల్లో, పాపకర్మల్లో, పుణ్యకర్మల్లో నిమగ్నమైన వాళ్లే కానీ నీ యొక్క కీర్తన చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి నువ్వే స్వయంగా వచ్చి కీర్తన చేసి, కీర్తన ఎలా చేయాలో మాకు చేసి చూపించి, ఒక భక్తుడి రూపంలో వచ్చి భక్తి మార్గాన్ని మా అందరికీ బోధించి వెళ్ళు అని అంటే, ఆయన అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపం దాల్చి వచ్చాడు ఒక 500 సంవత్సరాల క్రితం. అదిగోండి ఆయన ఫోటో అక్కడ ఉంది. చైతన్య మహాప్రభు, ఆయన కల్చర్లు అందరూ అక్కడ సంకీర్తన చేస్తున్నారు, హరినామ సంకీర్తన చేస్తున్నారు. పైన కూడా ఆయన కూడా ఉన్నాయి. వెనకాల శ్రీ చైతన్య చరితామృతం చూడండి, అవును, అదంతా ఆయన యొక్క కథ.
అంటే ఆయన ఆ రూపంలో, కృష్ణ పరమాత్ముడు ఆ రూపంలో వచ్చినప్పుడు ఎటువంటి బోధనలు చేసేవారు ఆయన కీర్తనల రూపంలో? ఇప్పుడు కృష్ణుడు అంటే భగవద్గీత, గీత సారాంశాన్ని మొత్తం అర్జునుడికి చెప్పటము, అదంతా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం మనం వింటూ వస్తున్నాం. మరి ఈ రూపంలో కృష్ణుడు వచ్చినప్పుడు ఎలాంటి ఉపదేశం ఈ చేశారు? రూపంలో కృష్ణుడు ఎలా వచ్చాడంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రూపం అండి. అక్కడ చూస్తున్నారు మీరు, రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నారు. అవును. రాధా మదన్ మోహన్. సో రాధాకృష్ణులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకటేనండి. అల్టిమేట్గా వాళ్ళిద్దరు ఒకటే, కానీ 2 రూపాల్లో వాళ్ళు మనందరికీ ప్రత్యక్షం అవుతారు. రాధాకృష్ణ ప్రణయ వికృతేర్హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానం అపి భువి పురా దేహ భేదౌ గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధా భావద్యుతి సుబలితం నౌమి కృష్ణ స్వరూపం. రాధాకృష్ణ ప్రణయ వికృతిర్హ్లాదిని శక్తిరస్మాత్. రాధాకృష్ణులు ఇద్దరు ఒకటైనా కూడా వారు 2 రూపాల్లో, ఒక పురుషుడి రూపంలో, ఒక స్త్రీ రూపంలో ప్రకటమయ్యి వారు ఎంత చక్కగా ఆధ్యాత్మిక ప్రపంచంలో, గోలోక బృందావనంలో లీలలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ నాస్తికత పెరిగిపోయింది కాబట్టి అద్వైతాచార్యుల వారు ఆ కృష్ణుడిని కిందకి రమ్మని ఆహ్వానించారు. వచ్చి నువ్వు ఒక భక్తుడి రూపంలో ఇక్కడికి దిగి వచ్చి భక్తి మార్గాన్ని ఎలా ఆచరించాలో నువ్వు మా అందరికీ బోధించానంటే, అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆయన భగవంతుడు, ఆయన భక్తుడి రూపం కావాలంటే ఆయనకు భక్తుడు ఎలా ఉండాలి తెలియదుగా. భగవంతుడిగా ఉంటాడు, భక్తుడిగా ఎలా ఉండాలి నేను అని ఆలోచించాడు అనమాట. ఇప్పుడు షుగర్ ఉందండి, షుగర్ ఎంత తీయగా ఉంటుందో షుగర్కి తెలుస్తుందా? తెలియదు కదా, తినేవాళ్ళకి తెలుస్తుంది. అలాగే భగవంతుడు ఎంత మాధుర్యంగా ఉంటాడో, ఆయనలో ఎంత మాధుర్యం ఉందో ఆయనకి తెలియదు, ఆయన భక్తులకు తెలుస్తుంది. ఆయన మాధుర్యతని, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించే మహాభక్తులకు తెలుస్తుంది. ఆ మహాభక్తులందరిలోకి అగ్రగణ్యురాలు ఎవరు? శ్రీమతి రాధారాణి. చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళలో ఫస్ట్ ర్యాంక్ శ్రీమతి రాధారాణికి వస్తుంది. కృష్ణుడి యొక్క అత్యంత గొప్ప ఆరాధకురాలు శ్రీమతి రాధారాణి. అందుకే కృష్ణుడు ఏం చేశాడు? నేను భగవంతుణ్ణి, నన్ను భక్తుడిగా అవతరించమని ఈ భక్తులు కోరుకుంటున్నారు. భక్తుడిగా అవతరించాలంటే ఆ భక్తి భావాన్ని నేను స్వీకరించాలి. ఆ భక్తి భావం అందరికన్నా ఎవరిలో ఎక్కువ ఉంది? శ్రీమతి రాధారాణిలో ఉంది. కాబట్టి ఆవిడ యొక్క భావాన్ని స్వీకరించాడు ఆయన. ఆవిడ యొక్క భక్తి భావాన్ని ఆయన స్వీకరించాడు. కేవలం భక్తి భావాన్ని స్వీకరిస్తే సరిపోదండి, ఆ భక్తుడి యొక్క రూపాన్ని, మేని ఛాయని, యూనిఫామ్ని కూడా స్వీకరించాలి. అంటే ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన యూనిఫామ్ వేసుకుంటే డ్యూటీ చక్కగా చేస్తాడు కదా, యూనిఫామ్ లేకపోతే ఆ ఫీల్ రాదు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క ఆయన యొక్క మేని ఛాయ ఎలా ఉంటుందండి? నీలిమేఘ ఛాయ ఉన్నవాడు కదా. నేను నీలిమేఘ ఛాయలో ఉండి ఎంత హరినామ సంకీర్తన చేసినా, ఎంత భక్తి చేసినా కూడా నేను భగవంతుడిన్న ఫీలే ఉంటుంది నాకు. కాబట్టి ఈ నీలిమేఘ ఛాయని కాస్త పక్కన పెట్టి శ్రీమతి రాధారాణి యొక్క బంగారు ఛాయని స్వీకరించాలనుకున్నాడు. ఆవిడ బంగారంలా ఉంటుంది, ఈయన మేఘంలా ఉంటాడు. ఈయన మేఘం, ఆయన మెరుపు. మెరుపు బంగారంలో ఉంటుంది కదా, గోల్డెన్ లైట్ని. ఈయన క్లౌడ్ అనమాట. సో బంగారం మెరుపు కలిసి ఉంటాయి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తాను, మీ ఆన్సర్ మళ్ళీ వస్తాను ఒక నిమిషంలో. ఆయన నీలి మేఘం అండి, ఆవిడ మెరుపు, బంగారు మెరుపు. వారిద్దరి యొక్క ప్రేమ వీక్షణాలు, వారి యొక్క చిరు మందహాసాలు వర్షంతో సమానం అండి. ఇప్పుడు మేఘం ఉంది, మెరుపు ఉంది, వర్షం ఉంది. ఇంకోటి మిస్ అయింది, ఏంటో తెలుసా? ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సు ఏమిటో తెలుసా? కృష్ణుడు పెట్టుకునేటువంటి నెమలి పింఛం. సూపర్. సరే, ఇప్పుడు మనం ఆన్సర్ దగ్గర. ఇప్పుడు కృష్ణుడు నీలిమేఘ ఛాయలో ఉంటాడు, అందగాడు, భగవంతుడు, అన్ని ఐశ్వర్యాలతో ఉన్నటువంటి సంపూర్ణ పూర్ణ పురుషోత్తముడు ఆయన, అవునా? ఇప్పుడు ఆయన తన మేని ఛాయలో ఉన్నంత వరకు భక్తి భావాన్ని స్వీకరించినా కూడా పూర్తిగా భక్తి భావాన్ని ప్రకటించలేడు. అందుకేం చేశాడు? రాధారాణి యొక్క భక్తి భావంతో పాటు ఆవిడ యొక్క బంగారు మేని ఛాయను కూడా స్వీకరించాడు. రాధా భావద్యుతి సుబలితం నౌమి కృష్ణ స్వరూపం. రాధ యొక్క భావాన్ని, భక్తి భావాన్ని, ద్యుతి అంటే ఆవిడ యొక్క మేని ఛాయని, రెండింటినీ స్వీకరించాడు. స్వీకరించి చైతన్య మహాప్రభువుగా మారాడు. అలా ఆయన భగవంతుడైనా కూడా భక్తుడిలా వ్యవహరిస్తూ భక్తులందరిలోకి గొప్ప గొప్ప భక్తురాలైనటువంటి శ్రీమతి రాధారాణి యొక్క భక్తి భావన ప్రకటిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ భక్తి మార్గాన్ని ఆచరిస్తూ అందరికీ భక్తిని బోధించాడు. ఎలా భగవంతుడి యొక్క నామాల్ని
మనం జపించాలని అందరికీ నేర్పించాడు. అవును. అది చైతన్య మహాప్రభు చేసినటువంటి పని. ఇప్పుడు మీరు ఇందాకే ఒక వివరణ అయితే ఇచ్చారు. అంటే నామస్మరణ చేస్తూనే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి అని చెప్పి. అంటే అది వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే. కానీ కొంతమంది చెప్తున్న విధానము వారిలో ఉన్న భావన ఏంటి అంటే, నిజంగా ధర్మంగా ఉండడము అంటే నువ్వు అన్ని రకాలుగా అన్నిట్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ధర్మం చేస్తున్నావంటే నీ వృత్తిలో నువ్వు నిజాయితీగా ఫలితం ఆశించకుండా నువ్వు అది ధర్మంగా చేసుకుంటూ వెళ్తున్నావంటే అది దైవారాధన కింద సమానమే. నువ్వు ప్రత్యేకించి మళ్ళీ దైవానికి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. ఏ రకంగా చేసినా భగవంతుడు మెచ్చుతాడు. పోనీ అంటే నువ్వు భగవంతుడికి నైవేద్యాలు నివేదన చేసి, లేకపోతే ఇంకేదో అభిషేకాలు చేసి, ఈ రకంగా ఆయనకి నువ్వు ఆహారాన్ని నివేదన రూపంలోనో లేకపోతే ఏదో రకంగా సమర్పించాల్సిన అవసరం లేదు. మనకు ఆహారం అంటే ఆకలితో ఉన్నవాడికి అదేదో ఆ నైవేద్యంగా ఉన్న తీసుకెళ్ళి వాడు కడుపు నింపినా ఆ రూపంలోనే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడేమో, నువ్వు ప్రత్యేకించి నివేదన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇలా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క భావన ఉంటుంది ప్రభుజీ. అసలు నిజంగా ఏది కరెక్ట్ అంటారు? ఉద్దేశం ఉంటుంది, కరెక్ట్, వారి ఒపీనియన్ అది. ఓకే. కానీ మన మనస్సుల్లో కదలాడే ఆలోచనలు తాత్కాలికమండి. ఈరోజు పేదవాళ్ళకి అన్నం పెడితే అదే భగవంతుడి పూజ, ఇక అభిషేకాలు పూజలు పునస్కారాలతో ఏం పని, దేవుడికి దండలు ఎందుకు వేయాలి, ఆయనకి వస్త్రాలంకరణ ఎందుకు చేయాలి, పెద్ద పెద్ద జన్మాష్టమి, రాధాష్టమి, అలాగే శ్రీరామనవమి అని ఇన్ని పండుగలు ఎందుకు జరుపుకోవాలి, ప్రవచనాలు ఏంటి, శాస్త్రాధ్యయనాలు ఏంటి అని చాలామంది ఏమిటంటే ఏదో లాజికల్గా మాట్లాడుతున్నాం అనుకుని వాళ్ళు భగవంతుడికి పూజను విస్మరిస్తారు. మీ యొక్క ధర్మం మీద ఫోకస్ పెట్టండి అంటారు. అంటే వారి ధర్మాలను నిర్వహించడంలో తప్పులేదు, పేదవారికి అన్నం పెట్టడంలోనూ వారికి సహాయం చేయడంలోనూ తప్పులేదు. కానీ భగవంతుడిని విస్మరించి కేవలం ఆ పనులు మాత్రమే చేశారనుకోండి, చాలా రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఒకటి చెప్తాను, ఏమిటంటే నేనే కర్తని అన్నటువంటి ఒక భావన వస్తుందండి. కర్తాహం ఇతి మన్యతే. ఇంకా ఘాటుగా చెప్పాలంటే, పూర్తి శ్లోకం చెప్పాలంటే, అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అహంకారంతో వ్యక్తులు ఏమనుకుంటారంటే, విమూఢాత్మ అంటే మూఢులు, తెలివితేటలు లేని వాళ్ళు, మూర్ఖులు అహంకారంతో నేనే కర్తని, నేనే గొప్పవాణి అనుకుంటారు. ఇప్పుడు మొదట్లో ఎలా ఉంటుంది, పేదవాళ్ళకి అన్నం పెడతారు, వాళ్ళ ముఖంలో ఒక సంతృప్తి కలుగుతుంది, వారికి మీ పట్ల ఎంతో కృతజ్ఞత కలుగుతుంది. వాళ్ళు ఏమంటారు, స్వామి నువ్వే దేవుడు అంటారు. అలా 10 సార్లు 10 మంది అన్నారనుకోండి, నేనే దేవుడు అన్న భావన కలుగుతుంది, దేవుడు మర్చిపోతారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి సంపదనే వారి ఇతర వ్యక్తులతో పంచుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఏమిటి, దేవుడిని మర్చిపోతారు. దేవుడికి పూజలు ఎందుకు చేయాలి, దేవుడి పూజలు ఎందుకు చేయాలి, దేవుడిని ఎందుకు నమస్కరించాలి, ఇక ఈ ఈ కార్యకలాపాలు మాత్రం చేద్దాం, ధర్మ కార్యక్రమాలు దాన ధర్మాలు చేద్దాం అని అనుకుంటారు. బాగానే ఉంది, అక్కడ బాగానే ఉంది. కానీ ఆ దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల వచ్చేటటువంటి మెప్పు వల్ల, గౌరవం వల్ల వారిని వారు భగవంతుడిగా పరిగణించుకుని భగవంతుని పూర్తిగా మర్చిపోయే సమయం వస్తుంది. నేనేం చేసినా కూడా భగవంతుడి దయ వల్లే చేస్తున్నాను అన్నటువంటి భావన పూర్తిగా పోతుందండి. ఇప్పుడు స్కూల్లో టీచర్లు రోజు పాఠాలు చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ సెప్టెంబర్ 5th టీచర్స్ డే చేస్తారండి. ఎందుకు చేస్తారు అంటే, ఒక్కరోజైనా సంవత్సరంలో ఒక్కరోజైనా కూడా గుర్తింపు టీచర్స్కి కాస్త కృతజ్ఞత తెలపండి. తప్పేమనుంది అందులో? తప్పులేదు. అంటే వారు మీకు విద్య నేర్పించారు, వారిని మీరు అభినందిస్తున్నారు. సరే, ఇప్పుడు మోడర్న్గా వచ్చింది టీచర్స్ డే. అంతకుముందు గురు దక్షిణ ఇవ్వడం అనేది ఒక ఇది ఉంది, ఒక పద్ధతి ఉంది. గురువుల్ని పూజించడం అనేది ఒకటి ఉంది. మేమైతే ప్రతిరోజు గురు పూజ చేస్తాం, ప్రతిరోజు గురువులకి పూజ చేస్తాం. సో అలా గురువుకి అంటే మనం గురువు ఇచ్చినటువంటి విద్యని చక్కగా చదువుకుని పాస్ అయిపోయి విద్యను అభ్యసించి ఆ విద్య ప్రకారం మన జీవితాన్ని గడపచ్చు కదా. ఈ గురువుకి మళ్ళీ పూజ ఎందుకు, దండగా పువ్వుల దండగా అగరబత్తుల దండగా అని అనుకోరు కదా, గురువు పూజ చేస్తారు. అలాగే ఎలా అయితే మీరు గురువులు పూజించారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మీకు ఎన్నెన్నో సేవలు చేశారు, వారికి మళ్ళీ మీరు సేవ చేస్తారు, వారికి అభినందిస్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఎందుకండి అలా ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. అంటే నేను నీ పట్ల కృతజ్ఞతతో ఉన్నాను అన్న విషయాన్ని మీరు వారికి చెప్పాలి అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఒక పండగ రూపంలో, ఒక పూజ రూపంలో, ఒక ఆరాధన రూపంలో, ఒక యజ్ఞ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. దీన్ని ఫిలసాఫికల్గా చాలా విస్తారంగా చెప్పుకోవచ్చు, కానీ చిన్న లాజిక్ అన్నమాట. ఇప్పుడు దేవుడికి పూజలు ఎందుకు చేయాలంటే, పూజలు చేస్తే తప్పేమిటండి? 2 పూలు పెడితే తప్పే ఉంది.
ఇప్పుడు ఎవరైనా పెద్ద యాక్టర్ వచ్చాడు అనుకోండి, సరే యాక్టర్ సినిమాలు చూసాం పోయింది అనుకుంటే సరిపోతుగా పెద్ద వేదిక వేస్తాం, మైక్ ఇస్తాం, హడావిడి చేస్తాం, టీవీ ఛానల్స్, యూట్యూబ్లు, లైవ్, అంటే వారికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. అంటే ఈ ప్రపంచంలో కొంతమంది గొప్ప వ్యక్తులకి మనం ఎంత ప్రాధాన్యం ఇచ్చి వారు ఇంటికి వస్తున్నారని చెప్పి పెద్ద సెలబ్రేషన్ చేసినప్పుడు అసలు అన్ని ప్రపంచాలకి అన్ని లోకాలకి అధినేత అయినటువంటి భగవంతుడికి పూజ చేస్తే తప్పేమైందండి. ఇదంటే కొంతమంది ఏమిటంటే మూర్ఖత్వం వల్ల, బద్ధకం వల్ల, ఎందుకు చెయ్యాలి, ఖర్చు ఎందుకు, డబ్బు ఖర్చు ఎందుకు అని ఏదో ఒక నెపం పెట్టుకుని ఇక పూజల్ని ఎలిమినేట్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఆ పూజకుండే ప్రాధాన్యత ఉందండి మన శాస్త్రాల్లో. ఇప్పుడు మీరన్న ఈ అహంకారం రావటం విషయానికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ని గనక చవి చూసిన వ్యక్తిలో ఖచ్చితంగా అహంకారం వస్తుంది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ నిజంగా అందరికీ వస్తుంది అని చెప్పలేము, కొందరికి మాత్రం వస్తుంది. నిజంగా ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారంటే అహంకారంతో అసలు మానవత్వాన్ని, మనుషుల్ని అన్నిటినీ పక్కన పెట్టేస్తారు. ఇంకా వాడు అప్పటి వరకు ఎన్నెన్నో చూసే వస్తాడు, కానీ ఇంకా అక్కడుండి మాట్లాడుతుంటాడు అంతే. అందరినీ చిన్న చూపు చూడటము ఒక రకమైన విధానం ఉంటుంది. సరే, ఈ అహంకారం విషయం పక్కన పెడితే అహంకారంతో పాటు మనిషిలో చాలా చాలా గుణాలు ఉన్నాయి, ఇంకా లక్షణాలు, గుణాలు, కోపము అని చెప్పి, బాధ, ఆవేశం, ఇంకా మనం అనుకున్న అహంకారం, ఇవన్నీ కూడా భగవంతుడి మాయేమో, భగవంతుడి లీలేమో అనుకోవచ్చు కదా. అంటే మనకు మనమైతే ఏదైనా కావాలని క్రియేట్ చేసుకోమేమో అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ చాలా ఎలాబొరేట్గా ఉంది. సరే, మీరు ఇచ్చిన కంక్లూషన్తో నేను స్టార్ట్ చేస్తాను. మనిషిలో అహంకారం ఉంటుంది, అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఉంటుంది. అవి మనం సహజం అనుకోకుండా అవి లేనటువంటి జీవితం గడపవచ్చా అని ఒక్కసారైనా ప్రశ్నించుకోవాలండి. అంటే కామం, క్రోధం, అహంకారం, మోహం ఇటువంటివి లేకుండా నేను జీవనం గడపగలనా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కామన్గా కనిపిస్తుంది కాబట్టి. కానీ ఈ అరిషడ్ వర్గాలు లేనటువంటి భక్తులు, మహాభక్తులు, మహాపురుషులు చాలామంది ఉన్నారండి. అది సాధ్యమే. కష్టం అన్నట్టు అన్నారు మీరు, ఒప్పుకుంటాను నేను. అది కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదండి. వాటిని పూర్తిగా ఎలిమినేట్ చేసే పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిని మనం ఆచరించాలి. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ అరిషడ్ వర్గాలు, అహంకారం, కోపం, దర్పం, బలం, వీటన్నింటి వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణం చాలా కలుషితం అవుతుంది. అది భగవంతుడి మాయ వల్ల జరుగుతుంది, అది ఆయనే బాధ్యుడు, నేను కాదు అని కొంతమంది అనుకుంటారని మీరు అన్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన కెమెరామెన్ గారు ఉన్నారనుకోండి, సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు తూర్పు దిక్కున. మీ పేరేంటి సార్? శ్రీకాంత్ గారు వచ్చి ఇక్కడ నిలబడ్డారండి, ఎదురుగా సూర్యోదయం జరుగుతుంది, సూర్యుడిని ఫేస్ చేస్తూ ఆయన నిలబడ్డారు. ఏం కనిపిస్తుందండి శ్రీకాంత్ గారు మీకు? సూర్యుడు కనిపిస్తాడు, ఆయనకు చక్కటి కాంతి కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యుడిని చూడకుండా సూర్యుడికి వెన్ను చూపించారనుకోండి, ఇటు తిరిగారనుకోండి, ఏం కనిపిస్తుందండి శ్రీకాంత్ గారు? పెద్ద నల్లటి నీడ కనిపిస్తుందా లేదా? నీడ ఎందుకు కనిపించిందండి? ఎందుకంటే సూర్యుడిని చూడకుండా సూర్యుడికి వెన్ను చూపించారు కాబట్టి నీడ దగ్గర కనిపిస్తుంది. అంటే మీరు సూర్యుడి వైపు తిరిగితే కాంతే కనిపిస్తుందండి. సూర్యుడి వైపు తిరగకుండా సూర్యుడికి వెన్ను చూపించారు, సూర్యుడిని తిరస్కరించారు, సూర్యుడి మొహం చూపించలేదు కాబట్టి నల్లటి నీడ చూడాల్సి వస్తుంది. శూన్యం, నలకు, నీడ, అహంకారం, తమస్సు, అజ్ఞానం ఏదంటే అది అనుకోండి. ఆ నలుపుని మీరు ఎలాగైనా మీరు ఊహించుకోండి. అది చూశారు. అంటే వెలుతురు గొప్పదా, నీడ గొప్పదా? వెలుతురు అంటే అది కాంతివంతం, ఇది ఏమంటే చీకటమై. మీరు చీకటి ఎందుకు చూశారు? వెలుతురుని వద్దనుకున్నారు కాబట్టి చూశారు. కానీ ఒక్క మాట అండి, ఈయన ఎదురుగా అంత పొడుగు నీడ ఎక్కడి నుంచి వచ్చిందండి? వెనకాల సూర్యుడు ఉన్నాడు కాబట్టి వచ్చింది, అవునా? ఇప్పుడు మన శ్రీకాంత్ గారి వెనకాల సూర్యుడు లేడు అనుకోండి, ఎదురుగా నీడ కనిపిస్తుందా? కాబట్టి నీడకి కారణం ఎవరు? సూర్యుడే. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచికి చెడుకి రెండిటికి కారణం భగవంతుడే. ఇప్పుడు సూర్యుడి నుంచే వెలుతురు వచ్చింది, సూర్యుడి వల్లే నీడ కూడా వచ్చింది. అంటే ఈ వెలుగుకి నీడకి రెండింటికి సూర్యుడే కారణం. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మానికి, అధర్మానికి, అజ్ఞానానికి, జ్ఞానానికి, మంచికి, చెడుకి సోర్స్ భగవంతుడే. కానీ మన ప్రమేయం ఏమిటి? ఇప్పుడు నీడని ఈయన ఎందుకు చూడాల్సి వచ్చింది? వెలుతు వద్దనుకున్నాడు కాబట్టి.
నాకు వెలుతురు అక్కర్లేదు, సూర్యుని చూడండి అనుకున్నాడు కాబట్టి నీడ చూడాల్సి వచ్చింది. అలాగే మనం భగవంతుని వద్దనుకుంటే ఆ ధర్మం చూడాల్సి వస్తుంది, అజ్ఞానం చూడాల్సి వస్తుంది, చీకటి చూడాల్సి వస్తుంది, అంధకారం చూడాల్సి వస్తుంది, అరిషడ్ వర్గాల్ని అహంకారాన్ని చూడాల్సి వస్తుంది. అసలు డార్క్నెస్ అంటే ఏమిటండి? దానికి ఒక ఎగ్జిస్టెన్స్ లేదు. డార్క్నెస్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. లైట్ ఏమన్నది, కానీ లైట్ మనం వద్దనుకుంటే అప్పుడు చీకటి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం, మొత్తం ఇది షట్టర్ వేసేసాం అనుకోండి, లోపల చీకటే. లేదు, వెలుతురు కావాలనుకున్నాం కాబట్టి షట్టర్ తెరిచాం కాబట్టి, తలుపు తెరిచాం కాబట్టి వెలుతురు వస్తుంది లోపలికి. మన చీకటి అంటే వెలుతురుని కాదనుకోవడం, అధర్మం అంటే ధర్మాన్ని వద్దనుకోవడం, కష్టం అంటే సుఖాన్ని తిరస్కరించడం, అజ్ఞానం అంటే జ్ఞానాన్ని కాదనుకోవడం. అలాగే అరిషడ్ వర్గాలు, కోపం, అహంకారం అంటే భక్తిని కాదనుకోవడం. మనం ఎప్పుడైతే భక్తిని వద్దనుకున్నామో ఈ అహంకారం, అజ్ఞానం ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే భక్తిని కావాలనుకుంటారో అప్పుడు అరిషడ్ వర్గాలు మొత్తం పోతాయి. అహంకారం, కామం, క్రోధం, లోభం అన్నీ మాయమైపోతాయి అన్నమాట. మీరు భక్తిని కోరుకోండి, ఇవన్నీ ఆబ్సెంట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. లాజికల్గా ఉందా? చాలా బాగుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి విషయానికి వస్తే, అంటే మనుషుల విషయంలో అయితే ప్రతిదీ వేలెత్తి చూపిస్తాం, కానీ మనుషులకు ఉన్న ఒక బుద్ధి ఏంటంటే భగవంతుని కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఆయన లేనిదే ఏదీ లేదు అనేది తెలిసినప్పటికీ ఆయన్నే అంటే వేలెత్తి చూపించి వంకలు పెట్టేదాకా వెళ్తూ ఉంటుంది. మానవుల బుద్ధి అనేది అలా వెళ్తూ ఉంటుంది. అంటే ఒక దొంగగా వాడి వృత్తి చేసుకుంటే అది రైటే అని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది అది తప్పు, వాడు ఎందుకు బతకాలి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఏదో ఒకటి చేసుకొని బ్రతకొచ్చు, ఎందుకు వాడు దొంగతనం చేయడం అంటారు. ఆ దొంగతనం చేసేవాడు ఏమంటాడు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే దొంగతనం చేశాడు, ఆయన చేస్తేనేమో అది లీల, అది చిలిపితనము, తొంటరితనము, మేము చేస్తే మాత్రం తప్ప, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన లీలల్లో ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉంటాయి. చిన్న మాట అండి, వాళ్ళకి ఒక కౌంటర్ ఇవ్వాలి మీరు. ఏమవ్వాలంటే, కృష్ణుడు వెన్న దొంగిలించాడని చెప్పి నువ్వు దొంగతనం చేస్తున్నావు. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు కదా, చూడండి అక్కడ 7 ఏళ్ల వయసులో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, నువ్వు కూడా ఎత్తుతావా? సరే, శివుడు విషం తాగాడండి, మీరు తాగుతారా? తాగలరా? అలా చాలామంది ఏదో లాజిక్లు చెప్తూ ఉంటారు. వారు చేసేటటువంటి అధర్మ కార్యకలాపాలని సమర్థించుకోవడం కోసం దేవుడు కూడా ఎలా చేశాడు, ఆ మహాపురుషుడు ఎలా చేశాడు, వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అంటూ ఉంటారు. అసలు ఏది ధర్మం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది శాస్త్రాల్లో చెప్పారు. శాస్త్రాలు పెద్ద చదవకపోయినా, మీరు పండితులు కాకపోయినా ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా, కామన్ సెన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో కామన్ సెన్స్ అనేది చాలా అన్కామన్ అండి. కామన్ సెన్స్ ఇస్ అన్కామన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ మెనీ కేసెస్. కొంతమందికి ఉంటుంది, కానీ చాలా మందికి ఉండదు. అంటే నేను దొంగతనం చేస్తున్నానంటే ఏమిటండి, ఎవరో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని నేను ఏ కష్టం లేకుండా ఒక అధర్మ మార్గంలో దాన్ని నేను తీసేసుకుంటున్నాను. వారు కష్టపడి పనిచేశారు కదా, వారు సంపాదించారు కదా, వారి నుంచి తీసుకున్నాను అంటే అది వారికి బాధ కలిగించినట్టే కదా. ఇప్పుడు ఈ దొంగతనం చేశాడు, ఇతడు 1000 రూపాయలు దొంగతనం చేశాడు అనుకుందాం, ఎవరో వచ్చి వీడి దగ్గర దొంగతనం చేశాడు అనుకోండి, బాధపడతాడా లేదా? వాడు కష్టపడి సంపాదించిన సొమ్ము కానే కాదు, ఎక్కడి నుంచో కొట్టేశాడు, అయినా కూడా ఒక క్షణకాలం అయినా కూడా బాధపడతాడు కదా. మీది కాని సొమ్ము మీ దగ్గర కొంతసేపు ఉన్నప్పుడే దాన్ని ఎవరైనా తీసుకుంటే మీరు ఎంత బాధపడుతున్నారే, వాడు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని మీరు తీసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారండి. ఈ మాత్రం ఇంగితాన్ని ఎవరైనా వాడితే దొంగతనం ఇంకా ఏదే అధర్మ కార్యక్రమైనా కూడా అది లాజికల్ కాదని వాళ్ళకి తెలుస్తుంది. ఇక కృష్ణుడు దొంగతనం ఎందుకు చేశాడంటారా, ఇప్పుడు వీడి పర్స్పెక్టివ్ నుంచి మనం అనలైజ్ చేసాం. ఇప్పుడు కృష్ణుడి సంగతి వద్దాం. కృష్ణుడు దొంగతనం ఎప్పుడు చేశాడండి? 2 ఏళ్ళు 3 ఏళ్ల వయసులో చిన్న పిల్లవాడిగా చేశాడండి. పెరిగి పెద్దవాడు అయినప్పుడు ఏమో చేశాడా? చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ఆకతాయితనంలో కేవలం తన భక్తులకి ఆనందాన్ని కలిగించడం కోసం ఆయన దొంగతనం చేశాడండి. ఒక ఆకతాయితనంలో, అది ఆయన యొక్క మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన లీలనమాట. అంతే. కానీ కృష్ణుడు కేవలం వెన్న మాత్రమే దొంగిలించాడండి. మీ కష్టాలను కూడా దొంగిలిస్తాడు, మీ పాపాలను కూడా దొంగిలిస్తాడు. వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాం చతుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం.
వ్రజ అంటే మన వృందావన ధామం. ఆ వృందావన ధామంలో కృష్ణుడు చాలా ఫేమస్, ప్రసిద్ధుడు. దేనికి? నవనీత చౌరం. నవనీతం అంటే వెన్నని దొంగలించడానికి ఆయన ప్రసిద్ధుడు అనమాట. తెలిసిందే ఈ మాట. గోపాంగనానాం చదుకూల చౌరం. గోపాంగన అంటే గోపికులు, వారి యొక్క వస్త్రాలని కూడా దొంగిలించాడు. కొంతమంది దీని మీద కూడా కమెంట్లు వేస్తారు. అప్పుడు కృష్ణుడు చిన్న పిల్లాడండి, గోపికలు కూడా చిన్న పిల్లలండి. ఓహో, సినిమాలో చూపించినట్టు కాదు, గోపికలు చిన్నపిల్లలు, కౌమారిక అన్నారు. వాళ్ళు చాలా చిన్న పిల్లలు, ఈయన చిన్న పిల్లవాడే. ఏదో ఆ పసితనంలో చేసినటువంటి ఆకతాయి పని. ప్రతిరోజు దొంగతనం చేయట్లేదు, అవసరం చేశాడంతే. కానీ కృష్ణుడు ఏం చేసినా అది ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే అన్నట్లుగా భావిస్తారు కాబట్టి అక్కడ చేసిన సన్నివేశం కూడా ఏదైనా మెసేజ్ దొంగతనం చేయడం మెసేజ్ ఏమిటి, వస్త్రాలు దొంగతనం చేయడంలో మెసేజ్ ఏమిటి చెప్తాం. గోపాంగనాంచ దుకూల చౌరం. ఇప్పుడు 3 దానికి మీరు మెసేజ్ అడగరు. అనేక జన్మార్జిత పాప చౌరం. అనేక జన్మలు అంటే ఒకటి కాదు, ఏక అంటే ఒకటి, అనేక అంటే ఎన్నెన్నో. చాలా. మీరు కోట్ల కొలది జన్మల నుంచి చేసినటువంటి పాపాన్ని కూడా దొంగలిస్తాడు. ఇప్పుడు అడగండి లాజిక్. ఇది ఓకేనా? ఇప్పుడు ఇది ఓకే అయితే ఆ పైన రెండు ఎందుకు ఓకే కాదు మీకు? మేము ఇలాంటి వాటికి సాటిస్ఫై అవుతామండి, అలాంటివి మాత్రం విమర్శిస్తాం. వెన్న దొంగలించాడంటే క్వశ్చన్ చేస్తున్నారు. వస్త్రాలు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వస్త్రాలు దొంగలించాడంటే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎన్నెన్నో జన్మల నుంచి సంపాదించినటువంటి ఆ పాప భారం మొత్తాన్ని ఆయన దొంగలిస్తాడు అంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పాపం తీసుకో, మేము ఇంకా పాపం చేస్తాం, నిన్నే నిందించి పాపం చేస్తాం అంటాం మనం. సరే, మీరు అన్నట్టు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఒకసారి కృష్ణుడు ఒక గోపికి ఇంటికి వెళ్ళాడండి దొంగతనం చేయడం కోసం. ఆ గోపికి ఏమైందంటే, మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇది మా ఇల్లు, మీ ఇల్లు కాదు, ఇది మా వెన్న, నీ వెన్న కాదు, నువ్వు దొంగవి అని అంది కృష్ణుడిని. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు, ఇది నీ వెన్న కాదు, నా వెన్న, దొంగవి నువ్వే, నేను కాదు అన్నాడు. అవునా? ఇప్పుడు ఆయన అన్నమాట ఏదో చిన్నపిల్లవాడు ఆకతాయితనంత అన్నాడు, ఏదో దమాయించేశాడు, డామినేట్ చేసేసాడు, ఇలా అంటాడు ఏంటి కృష్ణుడు అని అనిపించవచ్చు మీకు. కానీ ఆయన అన్న మాటలో ఉన్నటువంటి నిగూఢ అర్థం చూడండి. ఈ సకల చరాచర సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన నుంచి వచ్చింది కదా. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మా బుధా భావ సమన్వితాః. అంటే అహం సర్వస్య ప్రభవో, ఈ సకల చరాచర సృష్టి అంతా ఆయన నుంచే ఉద్భవించింది కాబట్టి ఆ గోపిక ఆయన నుంచే వచ్చింది. ఆ గోపిక యొక్క ఇల్లు ఆయన నుంచే వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న వెన్న కూడా అయింది. వాళ్ళందరూ ఆయన వాళ్ళేనండి. ఇప్పుడు ఆయన ఇంటి నుంచి ఆయన దొంగతనం ఆయన ఏంటది అన్నం తీసుకుంటే వెన్న తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది? ఆయన అన్నమాట చాలా ఫిలసాఫికల్. ఆకతాయితనంగా 2-3 ఏళ్ల వయసులో అన్నాడు కృష్ణుడు, కానీ అందులో చాలా ఫిలాసఫీ ఉంది. దొంగలో మనం, ఇక్కడ ఉన్నటువంటి ఈ సకల చరాచర సృష్టి అయింది. ఈ కెమెరా అయింది, మీది కాదు, ఏమనుకోకండి. ఈ మైక్ అయింది, మీది కాదు, మంది కాదు. అలాగే ఈ ప్రపంచంలో అంతా అయింది. ఆయన వచ్చి ఒక ఆకతాయితనంతో మీ యొక్క మనసుల్ని ఆకర్షించడం కోసం కాస్త వెన దొంగిలించాడు, కాస్త వస్త్రం దొంగిలించాడు. అదంతా ఆయన ప్రాపర్టీ. ఆయన తీసుకుంటే ఆయన దొంగ మనం అంటున్నాం. ఆయన దొంగ కాదు. అలా దొంగతనం చేసినట్టు ఎందుకు అలా ఫీల్ ఇచ్చాడు అంటే, అది విన్నటువంటి వ్యక్తుల యొక్క మనసు ఆయన దొంగిలిస్తాడు అనమాట. ఆయన వెన్న దొంగిలించడం మాత్రమే చేయలేదండి, గోపికల దగ్గర నుంచి వెన్న దొంగిలించాడు, గోపికల యొక్క హృదయాలని దొంగిలించాడు. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి లీలల్ని వింటున్నటువంటి భక్తుల హృదయాలని కూడా దొంగిలిస్తాడు. అందుకే ఆయన హరి అన్నారు. హరి అంటే హరించేవాడు. ఆయన హరించేది వెన్న మాత్రమే కాదు, గోపికల గుండెల్ని మాత్రమే కాదు, ఈ వెన్న దొంగతనం చేసినటువంటి ఆ లీలలన్నీ వింటున్నటువంటి భక్తుల హృదయాల్ని కూడా దొంగిలిస్తాడు ఆయన. మీ యొక్క పాపాలని దొంగిలిస్తాడు, మీ యొక్క కష్టాల్ని దొంగిలిస్తాడు. శ్రీరాధికాయ హృదయస్య చౌరం నవాంబుదశ్యామలాకాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయ హృదయస్య చౌరం, శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలించాడు. నవాంబుదశ్యామలాకాంతి చౌరం. నవాంబుద అంటే అప్పుడే వచ్చినటువంటి ఆ నీలి మేఘం ఉంటుంది చూడండి, మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘం యొక్క ఆ నీలి ఛాయని దొంగిలించాడు. అంటే నీలి ఛాయ ఆయనలో ఉందని. తర్వాత
పాదాశ్రితానాం చ సమస్త చౌరం. మీరు ఆయన పాదాలని ఆశ్రయిస్తే మీ సమస్తాన్ని ఆయన దొంగిలిస్తాడు. ఆ సమస్తంలో ఆస్తి ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, పుణ్యం కూడా ఉండొచ్చు, అంతా దొంగిలించేస్తాడు. మనకి పాపం వద్దు, పుణ్యం కూడా వద్దండి. పాపమైనా, పుణ్యమైనా, ఆస్తి అయినా, అంతస్తు అయినా, పేరు ప్రతిష్టలైనా అంతా దొంగిలించేస్తాడు ఆయన. దొంగిలించి మీకేమిస్తాడండి? ఆయన మీకు సమర్పించుకుంటాడు. ఎంత బాగుంది! మీ దగ్గర నుంచి ఉన్నటువంటి భౌతిక విషయాలన్నింటినీ తీసేసుకుని ఆయన మీకు అప్పగించుకుంటున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. తెలుసా మీకు? కురుక్షేత్ర సంగ్రామం ముందు దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి యొక్క సహకారం కోరి ద్వారకా నగరానికి వెళ్ళారు. పెద్ద స్టోరీ మీకు తెలిసే ఉంటుంది, తెలుసు కదా? చెప్పండి. సరే, కృష్ణుడు ఎలా పడుకుంటున్నాడండి, నిద్రపోతున్నాడు. దుర్యోధనుడు ముందు వెళ్ళాడు. ఎందుకు? నాకు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడి సహకారం కావాలి, మా బావ కదా, ఏదైనా హెల్ప్ చేస్తాడో అడుగుదామని చెప్పి ముందు వెళ్ళాడు. వెళ్తే కృష్ణుడు అలా పడుకున్నాడు కదా, ఆయన శయ్యకి ఇటుపక్క కుర్చీ అటుపక్క కుర్చీ ఉంది. దుర్యోధనుడు వెళ్ళి తల వైపు ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అని చెప్పి తల దగ్గర ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కృష్ణుడు అలా పడుకున్నాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. ఆయన ఆసనం మీద కూర్చోలేదు, కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర కింద కూర్చున్నాడు. కాసేపట్లో కృష్ణుడు నిద్రలేచాడు. నిద్ర లేవగానే పాదాలు ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడిని చూశాడు. అంటే బాబా ఎప్పుడు వచ్చాడు అని చెప్పి అర్జునుడిని పరామర్శించాడు, పలకరించాడు. ఇంతలో ఇటు తిరిగేసరికి దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడు. ఓ, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? నేను ముందు వచ్చాను, అర్జునుడు తర్వాత వచ్చాడు. ఓ అవునా? కానీ అర్జునుడు పాదాల దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ముందు అర్జునుడిని చూశాను, నువ్వు నా నెత్తి మీద కూర్చున్నావు కాబట్టి నేను నిన్ను చూడలేదు ముందు. కృష్ణ అన్నాడు. సరే, బాగానే ఉంది, ఎందుకు వచ్చాడు చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాడు. అంటే మాకు యుద్ధంలో నీ సహకారం కావాలి. ఇద్దరు అడిగారు. ఎందుకు వచ్చావు? నీకు తెలిసింది కదా విషయం, నువ్వు రాయబారానికి వచ్చావు, నేను కాదన్నాను, అందుకే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నాకు నీ సహకారం కావాలి అని అర్జునుడు అన్నాడు, దుర్యోధనుడు కూడా అన్నాడు. సరే, కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? నేను యుద్ధం చెయ్యను, ఆయుధం చేపట్టను, కానీ నా యొక్క నారాయణి సేన ఉంది, కొన్ని లక్షల కొలది సైన్యం నా దగ్గర ఉంది. ఆ సైన్యాన్ని మాత్రం మీకు ఇవ్వగలను. ఒక పక్క సైన్యం ఉంది, ఒక పక్క నేనున్నాను, నిరాయుధుడిని, ఆయుధం చేపట్టనేటువంటి నేనున్నాను. మీకు నేను కావాలా, నా సైన్యం కావాలా? తేల్చుకోండి. ముందు ఎవరు చూస్ చేసుకోవాలి? అర్జునుడు చూస్ చేసుకోవాలి. ఆ చూస్ చేసుకునేటటువంటి ఆ ఛాన్స్ని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఎవరిని ఎంచుకున్నాడండి తెలుసా మీకు? సేన కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఆ ఆప్షన్ అర్జునుడికి ఇచ్చినప్పుడు దుర్యోధనుడు ఏమనుకున్నాడు? పోయిన ఛాన్స్, ఈ నిరాయుధుడైనటువంటి ఈ కృష్ణుడు ఎవరికి కావాలి? యుద్ధం చేయనట్టున్నాడు, యుద్ధం చేస్తే కనీసం తీసుకోవచ్చు, కానీ యుద్ధమే చేయనటువంటి ఈ కృష్ణుడు ఎవరికి కావాలి? ఆ సేనే నాకు కావాలనుకున్నాడు. కానీ కోరుకునేటటువంటి అవకాశాన్ని అర్జునుడికి ఇచ్చాడు. పక్షపాతి, పాండవ పక్షపాతి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చేశాడు ఛాన్స్ అని చెప్పి దుర్యోధనుడు మనసులో గుండెలు రాయబడింది అనమాట. కానీ అర్జునుడు చాలా సర్ప్రైజింగ్గా, నాకు సేన అక్కర్లేదు స్వామి, నాకు నువ్వే కావాలన్నాడు. నేను ఆయుధం చేపట్టాను, ఓకేనా నీకు? ఏం అవసరం లేదు, నువ్వు మాతో ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అని కృష్ణుడిని కోరుకున్నాడు అర్జునుడు. ఇక మిగిలింది ఏమిటి? నారాయణ సేన. దుర్యోధనుడు ఏమన్నా మిగిలింది ఏముంది, తీసుకుంటాను నేను అని చెప్పి తీసుకున్నాడు. మనసులో ఎంత ఆనందపడ్డాడు. ఆనందమే కాదండి, అర్జునుడిని చూసి జాలిపడ్డాడు. ఏం మనిషి, సేన వదిలిపెట్టేసి ఆయుధం చేపట్టిన కృష్ణుడిని తెంచుకున్నాడే అని చెప్పేసి అర్జునుడిని చూసి జాలిపడ్డాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, అర్జునుడికి రాజ్యం లేదండి, పాండవులకు రాజ్యం లేదు. ఇప్పుడే వనవాసం చేసి వాళ్ళు బయటకు వచ్చారు. అయినా కూడా సేన కోసం ఆశించకుండా కృష్ణుడిని ఆశించారు. కృష్ణుడు తనని తాను అర్జునుడికి అర్పించుకున్నాడు, రథసారథ్యం చేశాడు. అంటే మనం భగవంతుడిని కోరుకున్నాం అనుకోండి, అన్ని ఐశ్వర్యాలు, అన్ని సంపదలు, అంత ఆనందం మనకు దగ్గర ఉన్నట్టే. కానీ మీరు ఆనందాన్ని, సంపదని, ఐశ్వర్యాన్ని, భోగాల్ని, భౌతిక ప్రపంచాన్ని కోరుకున్నారనుకోండి, పెద్ద సామ్రాజ్యాన్ని కోరుకున్నారనుకోండి, దేవుడి మీ దగ్గర లేకపోతే ఎంతన్నా వేస్ట్. అవునా? అలా పాదాశ్రితానాంచ సమస్త చౌరం, మీరు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే మీ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన హరిస్తాడు. మీ దగ్గర ఉన్న సమస్తాన్ని ఆయన హరిస్తాడు. కానీ ఆయన్ని
ఆయన మీకు సమర్పించుకుంటాడు. మీకు ఆయన కావాలా, మీ దగ్గర ఉన్న సో కాల్డ్ సమస్తం కావాలి, మీరు ఆయనే కావాలి. ఆయన కావాలా? అంతే కదా. టీవీలో ప్రజలందరూ చూస్తున్నారు, మీరు కృష్ణుని కోరుకుంటున్నారండి. ఎవరైనా కోరుకోవాల్సింది అదే కదా ప్రభుజీ. నిజంగా ఆ కోరుకోవాలన్న మనసు కూడా రావాలన్నా కదా ప్రభుజీ. ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన భక్తుల అనుగ్రహం ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.